మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ముఖ్యంగా కొవ్వూరు రమేష్ రెడ్డి గారికి అతని ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమం గురించి మనం చర్చించడానికి వచ్చాం కాబట్టి థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచడానికి ముఖ్య ఉద్దేశం అవయవ దానం గురించి ప్రజలలో చైతన్యం తీసుకురావడం కోసం మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. అవయవ దానం కంటే ముందు మనం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఈ చరిత్రలో, మైథాలజీలో మనకు తెలిసినంత వరకు శివుడు ఫస్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వ్యక్తి శివుడు, మహాశివుడు. ఎందుకంటే వినాయకుడికి తల మార్చినవాడు. ఇది ఇతిహాసంలో మనకు తెలుసు. తర్వాత చరిత్రలోకి వెళ్తే 1700వ శతాబ్దంలో బిఫోర్ క్రీస్తు ఈజిప్ట్లో మమ్మీస్ దగ్గర రీసెర్చ్ చేస్తే స్కిన్ గ్రాఫ్ట్ చేశారనమాట. అలా 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 అది మారుతూ మొట్టమొదట మనకు 1957లో మొట్టమొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది ప్రపంచంలో. తర్వాత ప్యాంక్రియాస్, 1967లో మొట్టమొదటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. సో ఇదేంటంటే ఏ మనిషి అయినా ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత కూడా సేవ చేయాలనుకుంటే ఒకే ఒక్క మార్గం అవయవదానం. దాన్ని మనము ప్రజల్లో దాని ప్రాముఖ్యత గురించి చైతన్యపరచడం కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది. ఇది కొవ్వూరు రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. యాక్చువల్గా చాలామంది ఈ ఆర్గాన్ డొనేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, చాలామంది హాస్పిటల్స్లో. కానీ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. ఇవ్వడానికి చాలామంది ఉన్నారు మనస్ఫూర్తిగా ఇవ్వాలని చెప్పేసి, కానీ వాళ్ళకి తెలియదు, అవేర్నెస్ లేదు, ఎక్కడ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలని. అందుకని సారు మార్చి 8న రిజిస్ట్రేషన్ కూడా చేయాలని భావించారనమాట. ఎందుకు ఇంత గట్టిగా చెప్పదలుచుకుందంటే, నేను మా ఆవిడతో చెప్పాను, ఇట్లా ప్రోగ్రాం ఉందంటే ఫస్ట్ నా పేరు రాసుకోండి అని చెప్పి. సో అట్లా ఇవ్వడానికి చాలామంది ఉన్నారు, కానీ అది ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది తెలియదు. అది మన ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడం కోసం ఈ చైతన్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ రిజిస్టర్ మై వైఫ్ అనురాధ నేమ్ ఫస్ట్. ఇచ్చడికి వచ్చేసినటువంటి డాక్టర్స్కు, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు. నాకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ 2003 సంవత్సరంలో జరిగింది. అప్పట్లో నేను చాలా ఆర్థిక పరంగా అన్ని రకాల చాలా ఇబ్బందులు పడిన తర్వాత దేవుని దయ వలన నాకు వరంగల్ దగ్గర 2003 మార్చి 11వ తారీఖు వరంగల్ దగ్గర రామప్ప గుడి పూజారి కూతురు బ్రెయిన్ డెత్. ఆ అమ్మాయి మనకు లివర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనకు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇచ్చిన తర్వాత మనము హెల్తీగా ఉండామనే ఉద్దేశంతో 2000 అప్పుడు అంత సీక్రెట్, గవర్నమెంట్ కూడా అవయవం దానం చేసిన వాళ్ళ పేరు కూడా చెప్పకూడదు. 2006లో మేము కనుక్కొని ప్రొద్దుటూరు పిలిపించి 2006లో IMAలోనే మీటింగ్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ పిలిపించి డాక్టర్స్ అందరి ముందర వాళ్ళకి సన్మానం కూడా చేసినాం వాళ్ళ పేరెంట్స్. కానీ వాళ్ళకు ఏదన్నా మీకు ఆర్థిక పరంగా మేము సాయం చేస్తామంటే, మాకు ఆర్థిక పరంగా మాకు వద్దు, నువ్వు బతికుంటే చాలయ్యా, మాకు అదే ఆనందము అన్నారు వాళ్ళు. అప్పుడు 2007లో ఆ అమ్మాయి పేరుతో కొవ్వూరు రమేష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. వెంటనే ప్రొద్దుటూరులో తక్కువ వడ్డీకి మహిళలకు దాదాపు 10,000 మందికి లోన్లు ఇచ్చినాం. ఆ వచ్చే వడ్డీని మళ్ళా వాళ్ళకే ఏదో ఒకటి బోకులో, స్టీల్ తట్టలో, కప్పులు అట్ట ప్రతి నెల ఏదో ఒకటి దాదాపు 800 మందికి కుట్టు మిషన్లు ఉచితంగా ఇచ్చినాం. తర్వాత ఒక సంవత్సరము మొత్తం పొద్దుటూరు తాలూకాలో గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్కూల్స్కు
మొత్తం 10th క్లాస్ వరకు నోట్బుక్లు ఉచితంగా పంచినాం. అలాగే ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు ఏదో ఒకటి ఆ పేరుతో మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా తిరిగి నాకు మళ్ళీ 2009లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. రెండో ట్రాన్స్ప్లాంటేషన్ అయినా కూడా మనం హెల్తీగా ఉండమని చెప్పి 2014లో ప్రొద్దుటూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసినాం. ఆ పాదయాత్రలో కూడా ఎట్లా అంటే కనుక మనం ప్రతి పల్లె, ప్రతి స్కూలు, అన్ని చోట్ల కూడా అవేర్నెస్ కోసం చెప్పుకుంటూ పోయినాం. అప్పుడు మనకు చాలా ఉత్సాహం వచ్చింది. ప్రతి చోట, ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని స్వచ్ఛంద సంస్థలు పాల్గొని మనం ఉత్సాహపరిచినారు. ఆ సంకల్పంతో తిరుపతిలో గ్రాండ్గా మనకు ముగింపు సభ కూడా జరిగింది. తర్వాత మళ్ళీ 2016లో తిరుపతి నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు విజయవాడ పెట్టినాం. అది 29 రోజులు పట్టింది. అప్పుడు కూడా అన్ని కాలేజీలు, అన్ని స్కూల్స్, హాస్పిటల్లో అయితే కనుక పెద్ద పెద్ద హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు, తర్వాత ప్రతి హాస్పిటల్లో కూడా పిలిచవ్వడము, వాళ్ళందరూ కూర్చోబెట్టుకోవడము, నువ్వు ఇంత ఆరోగ్యకరంగా ఉండవు, నీకేం అనిపిస్తలేదా, డాక్టర్లు నర్సమని చెప్పినారు, మీ డాక్టర్ వద్దని లేదా అన్నారు. వద్దని చెప్పినారు, కానీ నేను హెల్తీగా ఉండా, నేను ఇబ్బందులు పడినా, నా వల్ల కొంతమందికి అవేర్నెస్ రావాలా, అవేర్నెస్ వచ్చి చాలా మంది బతకాల అనే సంకల్పంతో నేను వస్తానని చెప్పినాను. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మన ప్రొద్దుటూరులో 3K 5K రన్ కూడా పెట్టాం. ఈ ఇయర్ ఏమైందంటే మన పెద్దలు నాగదాస్ రెడ్డి సారు, త్యాగరెడ్డి సారు, మన అందరూ డాక్టర్లతో చిన్న మీటింగ్ మాదిరి పెట్టి ఈ అవయవ దానం రావాలంటే ఫస్ట్ డాక్టర్లు ముందుకు రావాలి. మీరు అవయవ దానానికి మీరు ముందుకు వస్తే కనుక ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఓహో, డాక్టర్లు అందరూ ఇస్తున్నారు, మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆల్ డాక్టర్స్, ఆంధ్రప్రదేశ్ కాదు ఇక్కడ దేశంలో ఎక్కడైనా కానీ అందరూ డాక్టర్లు ముందుకు వస్తే కనుక ప్రజలు ఉత్సాహవంతంగా దీన్ని విజయవంతంగా అవయవదానం చేసేదానికి వస్తారు అనే సంకల్పంతో ఈ నెల 8వ తారీఖు మార్కెట్ యార్డు నుంచి ఉదయం 8:15 గంటలకు అక్కడి నుంచి బై వాక్ ర్యాలీ వస్తాం IMA బిల్డింగ్ వరకు. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్స్ అన్ని జీవన్దాన్కు సబ్మిట్ చేస్తాము. ఆ జీవన్దాన్కు మళ్ళీ అన్ని ఫిలప్ అయిన తర్వాత కంప్యూటర్ ద్వారా మేము అన్ని ఫీడ్ చేసి వాళ్ళకి పంపిస్తాం. ఇందులో ఆల్ డాక్టర్స్ ప్రొద్దుటూరు తాలూకా, ఎర్రగుంట్ల కానీ, మైదుగూరు కానీ ఎవరైనా కానీ పాల్గొనవచ్చు. ఒకటి. రెండోది, ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా కొందరు డాక్టర్లు, స్టాఫ్ వస్తున్నారు. మూడోది, వెంకటేశ్వర వెటర్నరీ హాస్పిటల్ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రొద్దుటూరులో ఉండబడిన IMA డాక్టర్లు, డెంటిస్ట్ డాక్టర్లు అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఇంకా చుట్టుపక్కల ఉండబడిన అందరూ కూడా పాల్గొంటే కనుక మేము సంతోషపడతాము. మీరు అవయవదానానికి సహకరించిన వారు అవుతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకొస్తున్నాం. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అంటే అవయవ దానము మరియు అవయవ మార్పిడి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము IMA ప్రొద్దుటూరు మరియు శ్రీ కొవ్వూరు రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్చి 8వ తారీఖు ఆదివారం ఉదయం 8:15 ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ నుండి IMA హాల్ వరకు ఒక ర్యాలీగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ప్రొద్దుటూరు IMA డాక్టర్స్ మరియు వెటర్నరీ డాక్టర్స్ మరియు వెటర్నరీ స్టూడెంట్స్, గవర్నమెంట్ డాక్టర్స్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ మరియు డెంటిస్ట్ మరియు నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొనబోతున్నారు. వారందరికీ ఇదే మా ఆహ్వానము. ముఖ్యంగా మనము అవయవ దానం గురించి చెప్పాలంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఏ విధంగా జీవించవచ్చో మనం అవయవదానం చేస్తేనే ఉపయోగం ఉంటుంది. సో ఈ విధంగా మనకు సజీవ సాక్ష్యమే మన కొవ్వూరు రమేష్ రెడ్డి గారు 2003 సంవత్సరంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అదే 2009లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఇన్నేళ్ళు ఆయన ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కేవలము దాన్ని వినియోగించుకోవడమే కాకుండా దానివల్ల కలిగిన ఉపయోగాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని, వాళ్ళలో అవగాహన మరియు చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో గడిచిన సంవత్సరాలుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ఈసారి మన IMA ప్రొద్దుటూరుని సంప్రదించడం జరిగింది. దానికి మా వంతు సహకారంగా మేము కూడా ఖచ్చితంగా పాల్గొంటాము. మేము కూడా మాలో చాలామంది అవయవదానానికి కన్సెంట్ ఇచ్చి జీవనదానంలో ఎన్రోల్ అవుతాం సార్, తప్పకుండా. అదేవిధంగా ప్రజలకు కూడా ఇది ఒక మంచి సూచికగా ఉంటుందని ముఖ్య ఉద్దేశంలో మా అందరిని కూడా పాల్గొనే విధంగా చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ప్రజలకు తెలియాల్సిన అంశము,
అవయవదానం చేసిన ప్రతి వ్యక్తికి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా తగిన ప్రోత్సాహకాలు ఉన్నాయి. అంటే 10,000 రూపాయల, అంటే ఇది గౌరవం కోసమే 10,000 రూపాయల గౌరవ డబ్బులు అంతిమ సంస్కారాల కోసం ఇస్తుంది గవర్నమెంట్. అదేవిధంగా అంటే గవర్నమెంట్ తరఫున ఏ విధంగా చనిపోతే మర్యాదలు ఉంటాయో అవన్నీ కూడా ఆ వ్యక్తికి చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యనే అసెంబ్లీలో కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. అంటే అవయవదానం చేసిన వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కల్పించాలని. అది ఇంకా తుదిరూపు దాల్చుకోవాల్సింది. కాబట్టి ప్రజలందరూ కూడా అవయవదానం మీద సరైన సమాచారం మేము మా అందరి ద్వారా తెలియజేస్తామని, అదేవిధంగా ప్రజలందరూ కూడా, ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఆ రోజు ఎవరన్నా అవయవదానం చేయదలుచుకుంటే జీవన్ దాన్ ద్వారా అధికారులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఆ రోజు వారు కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా సహా వైద్యులకు, కోవూరు రమేష్ రెడ్డి గారికి అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడే విశదంగా కోవూరు రమేష్ రెడ్డి గారు చెప్పినారు. ఈ అవయవదానం అనేది చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఎంతో డిమాండ్ ఉంది అవయవదానానికి, కానీ అవయవాలు దొరకడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు, లేదా కొన్ని జబ్బులలో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అవయవాలు డొనేట్ చేస్తున్నారు. వాటికి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. చాలా వరకు ఎక్కువగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంచెం ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా ఈ మధ్యన కొంతమంది చేసినారు. అలాగే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా నేనే చూశాను. మా తమ్ముని కూడా చేశారు, కానీ అతను సర్వైవ్ కాలేకపోయినాడు. ఇట్లా రకరకాల అవయవదానాలకు ఇప్పుడు బాగా మనకు ఫెసిలిటీస్ ఏర్పడ్డాయి. ఎక్కువగా ఇవి సిటీస్లోనే ఉన్నాయి ఈ ఫెసిలిటీస్, చిన్న ఊర్లలో లేవు. మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ గ్రీన్ ఛానల్ అనేది ఏర్పాటు చేయాలి ఈ అవయవాలు తీసుకుపోవడానికి. ఇప్పుడు వైజాగ్ నుంచి పొద్దుటూరు రావాలనుకోండి, వైజాగ్ నుంచి ఎయిర్పోర్టు, అక్కడి నుంచి కడపకు, కడప నుంచి పొద్దుటూరుకి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారు. దానికి పోలీసు అందరి సహకారంతో ట్రాఫిక్ ఆపేసి ఆ అవయవాన్ని తీసుకొని వచ్చే వెహికల్కు పర్మిషన్ ఇస్తారు. ఎక్కడ ఆగకుండా వీలైనంత తొందరగా డెస్టినేషన్ చేరాలా అనే ఉద్దేశంతో ఈ గ్రీన్ ఛానల్ అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఏర్పాటు అయితేనే బాగా ఈ అవయవదానాలు అనేది ప్రసిద్ధి అవుతుంది. ముందుకు ఎంతమంది డోనర్స్ ముందుకు వచ్చినా కూడా దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ కూడా సహాయ సహకారం అందిస్తేనే ఈ కార్యక్రమం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.